ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. అంటే అందులో ఆయన ఒక మద్యం షాప్ లో మద్యం తీసుకుంటున్నట్టుగా అది ఒకటి వైరల్ అవుతుంది. మరి నిజంగా అందులో ఉంది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు, క్రిస్టియన్ సంఘాలు. లేదు ఆయనే అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. మరి నిజంగా ప్రవీణ్ పగడాల వైన్ షాప్ లోకి వెళ్ళి వైన్ తీసుకున్నారా లేదా? అండ్ నిన్న మొత్తం దాదాపు 300 సీసీ కెమెరాలు పరిశీలించారని కూడా చెప్తున్నారు. సో ఆ సీసీ కెమెరాల్లో ఏముంది? మరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో అంటే ఇప్పటి వరకు జరిగిందని చూస్తే ఏం జరిగిందని అనుకోవచ్చు సార్? ఇప్పటి వరకు మనకి లేటెస్ట్ గా వస్తున్న విజువల్స్, ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఉమ్, ఈ రెండు రకాల విజువల్స్ కొంతమంది ఆ, ఆ, వాంగ్మూలాలు కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. ఈ వాంగ్మూలాలు వీటన్నిటిని బట్టి ప్రవీణ్ పగడాలది యాక్సిడెంటే అనేది ఇప్పుడు పోలీసులు తేల్చేశారు. కాకపోతే అది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. సో ఇప్పుడు పోలీసులు దీన్ని యాక్సిడెంట్ అని ఎలా తేల్చారు? ఆ ప్రవీణ్ పగడాల దారి పొడవునా మందు తాగుతూ రెండు సార్లు ఆల్రెడీ కింద పడి ఆ, పోలీసులకు దొరికి మళ్ళీ వెళ్ళాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఏమి చెప్పారు, ఆ 300 సీసీ కెమెరాల్లో ప్రధానంగా ఏముంది అనేది మనం చూద్దాం. ఉమ్, మనకు ఆల్రెడీ ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అండ్ నరసింహ కిషోర్ ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం ఆ రోజు ఏం మాట్లాడారంటే 24వ తేదీ 11 గంటలకు ఉదయం హైదరాబాద్ లో ఇంటి నుంచి ఇతను బయలుదేరాడు. సో ఆ తర్వాత విజయవాడ దగ్గర 4 గంటలు మిస్ అయ్యాడు. దాని తర్వాత మనకి కొవ్వూరు దగ్గర 11 గంటల 30 ఆ, 31 నిమిషానికి అక్కడ కనిపించాడు. దాని తర్వాత కొంతమూరు దగ్గర ఆ, చనిపోయిన స్పాట్కి 11 గంటల 42 నిమిషాలకి అక్కడ చేరుకున్నాడు అనేది ఇప్పటి వరకు చెప్తున్న కథనం. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ 4 గంటలు మిస్ అవడంలో ఏం జరిగింది అనేది మేము విచారిస్తున్నాం అని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు చూసుకుంటే ఈయన జర్నీ మొత్తం ఆ, మొత్తాన్ని కూడా ట్రాక్ చేయగలిగారు పోలీసులు. ఆ ఆ ట్రాకింగ్ కూడా వాళ్ళేదో చెప్తున్నట్టు కాకుండా క్లీన్ గా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వాంగ్మూలాలు ఉన్నాయన్నమాట. ఈ మూడు రకాల సోర్సెస్ ని ఉపయోగించి పోలీసులు ఒక నెరేటివ్ ని బిల్డ్ చేసినట్టుగా కనబడుతుంది. దీని ఇంకా టాక్సికాలజీ రిపోర్టు అంటే ఆ అబ్బాయి కడుపులో మద్యం ఉన్నట్టుగా టాక్సికాలజీ రిపోర్ట్ వస్తే గానీ తెలియదు అనమాట. ఇప్పుడు ఏంటంటే పాక్షికమైన పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం వచ్చింది. పాథాలజీ రిపోర్ట్ రావాలి, టాక్సికాలజీ రావాలి, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో నుంచి రిపోర్ట్ రావాలి. ఇవన్నీ వస్తే ఇంకా సమగ్రంగా ఏం జరిగిందని పోలీసులు చెప్పగలుగుతారు. ఈ నిన్న ఆ, సంచలనం సృష్టించిన వీడియోలు, ఆ, లేకపోతే ఇతని జర్నీ ఏముందని చూస్తే మొత్తం 300 సీసీటీవీ ఫుటేజీలను ఇప్పటి వరకు పోలీసులు పరిశీలించారు. అందులో ఈయన 11 గంటలకు బయలుదేరింది వాస్తవమే. అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నం వరకు కోదాడ చేరుకున్నాడు. కోదాడలో ఒక 650 రూపాయలు పెట్టి మద్యం ఆయన కొన్నట్టుగా చెప్తున్నారు. ఆ, దాని తర్వాత ఆయన ఆ, కొంచెం కంచికచర్ల పరిటాల దగ్గర మధ్యలో బైక్ ఆపి మద్యం తాగి మళ్ళీ బయలుదేరినట్టుగా చెప్తున్నారు. ఆ, అక్కడ ఆ తర్వాత ఈయన గొల్లపూడి దగ్గర పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నాడు. దాదాపు 8 లీటర్ల పెట్రోల్ పోయించుకున్నాడు అని చెప్తున్నారు. అక్కడ ఉన్న పెట్రోల్ బంకు విజువల్స్ కూడా వచ్చాయి. దాని తర్వాత అక్కడ పెట్రోల్ పోస్తున్న ఇతనికి ఈ బైక్కి ఎవరైతే పెట్రోల్ పోసారో వాళ్ళని పోలీసులు విచారించారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పటికే అతను కొంత తూగుతున్నట్టుగా ఉంది, మాటలు సరిగా రావట్లేదు అనేది వాళ్ళు చెప్పిన వాంగ్మూలం. ఆ, దాని తర్వాత ఇతను దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్కు, నెహ్రూ బస్ స్టాండు, బెంజ్ సర్కిల్ దగ్గర సెకండ్ ఫ్లైఓవర్ ఎక్కి అక్కడ నుంచి మహానాడు ఆ, జంక్షన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆ, ఒకసారి అంతకు ముందే గొల్లపూడి దగ్గర ఒకసారి పడ్డాడు. దాని తర్వాత గాయాలైనవి. అక్కడే లైట్ కూడా పగిలినట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత ఆయన కాసేపు మిస్ అయ్యాడని చెప్తున్నారు. ఏది ఈ బెన్ మన మహానాడు కూడల నుంచి రామవరపురం మధ్యలో కాసేపు మిస్ అయ్యాడు. అక్కడ నుంచి విజువల్స్ లేవు. దాని తర్వాత మళ్ళీ కనిపించింది ఎక్కడంటే వోక్స్ వ్యాగన్ షోరూమ్ ఆపోజిట్ లో నేషనల్ హైవే దగ్గర 5:30 గంటలకి అక్కడ బుల్లెట్ మళ్ళీ ఒకసారి యాక్సిడెంట్ అయింది. పడిపోయాడు కింద ఇతను. పడిపోయి చేతులకు కూడా గాయాలైనాయి. దాని తర్వాత అక్కడ ఆటో డ్రైవర్లు వాళ్ళు కొన్ని చూసి దగ్గర ఉన్న ట్రాఫిక్ ఎస్ఐకి చెప్పారు. ఎస్ఐ వచ్చాడు. వచ్చి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తో ఇతనికి నీళ్లు తాగించాడు. అందుకని మనకు ఆ ఫోటోలో కూడా
కింద నీళ్లు పడి ఉన్నాయి. అతను ఇలా తలంచుకొని ఉన్నాడు. అంటే అతనికి బాగా టైర్డ్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఎస్ఐ కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇలా మీరు తాగి డ్రైవ్ చేయకూడదండి, అది ఇది అని చెప్పాడు. దాంతో అక్కడ పక్కన గడ్డి బూత్ ఉంది. బూత్ వెనక గడ్డి కొద్దిగా ఉంటే దాన్ని అక్కడ పడుకున్నాడు. దాదాపు 5:40 నుంచి 8:20 వరకు, రాత్రి 8:20 వరకు అక్కడ నిద్రపోయాడు. దాని తర్వాత లేచాడు. ఈ లోపల ఇంకొక ఎస్ఐ వచ్చి, పాత ఎస్ఐ అతనికి చెప్పాడు, ఇలాగా పడిపోయాడు ఇతను ఇంతకు ముందు అని. అతను వచ్చి మీరు ఇప్పుడు ఓకేనా, డ్రైవింగ్ కి మీకు బాగానే ఉందా, అది ఇది అని చెప్పి టీ టీ తాగించి అక్కడి నుంచి పంపించాడు. అక్కడి నుంచి ఇతను మళ్ళీ బయలుదేరాడు బైక్ లో. అరౌండ్ 8:47కి అలాగా ఏలూరు వైపు బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఏలూరు తర్వాత మళ్ళీ టానిక్ వైన్స్ లో 350 రూపాయలు పెట్టి మళ్ళీ అక్కడ కొన్నాడు అనమాట. మనకి ఆ విజువల్ కూడా బయట వచ్చింది. బకార్డి రమ్ము, వైట్ రమ్ము కొన్నాడు. వైట్ రమ్ము అయితే స్మెల్ రాదని అతను ఇంతకు ముందు కూడా జర్నీస్ లో ఇలాంటిదే వాడుతున్నట్టుగా చెప్తున్నారు. సో వైట్ రమ్ అక్కడ తాగినట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ వరకు మనకి ఏలూరు దాటే వరకు కూడా ఇప్పుడు కంప్లీట్ గా పిక్చర్ వచ్చింది. అంటే ఇతను 2 సార్లు కింద పడ్డాడు, 2 సార్లు మద్యం తీసుకున్నాడు, 2 సార్లు తీసుకుని పోతున్నాడు. ఇక్కడ మద్యం తాగడం నేరం కాదు, కానీ బైక్ డ్రైవ్ చేస్తూ నైట్ టైంలో మద్యం తాగడం ఖచ్చితంగా నేరమే. రెండవది, హెడ్ లైట్ ని రిపేర్ చేసుకునే పరిస్థితిలో కూడా అతను లేడు, అలాగే వెళ్ళిపోయాడు. ఎస్ఐ సూచించాడు కూడా, మీరు హెడ్ లైట్ రిపేర్ చేసుకోండి, కొద్దిగా రిలాక్స్ అయినాక వెళ్ళండి, మీరు మద్యం తాగి చేయకూడదని కౌన్సిలింగ్ కూడా ఇచ్చాడని చెప్తున్నారు. ఆ ఎస్ఐతో కూడా మాట్లాడారు పోలీసులు ఇస్తున్నారు. సో అట్లాగే మనకి ఆ వైన్ షాప్ లో కూడా కనబడితే 10:10:32 దగ్గర ఓపెన్ అయితే 10:12:42 అతను మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. అంటే అతను పేటిఎం ద్వారా పే చేశాడు. ఆ వివరాలంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది పోలీసులు చెప్తున్నది. దీనికి రకరకాల స్పందనలు వస్తున్నాయి. దీనికి ఎక్కువ మంది పాస్టర్ ప్రవీణ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే దళిత మేధావులు కావచ్చు, వీళ్ళు చెప్తున్నది ఏమంటే అతను పాస్టర్ ప్రవీణ్ కాదు, అసలు ఆ ఫోటోలో ఉన్నది అతను ఆల్రెడీ చంపేశారు. అక్కడ విజయవాడ దగ్గర పట్టుకొని చంపేశారు. చంపేసి ఒక అతనికి అదే గెటప్ ఇచ్చి ఈ మందు కొనేటిగా చేసి ఈ కథనాన్ని వీళ్ళు ప్లాన్ చేసి పోలీసులు ఇతను మద్యం తాగి 2 సార్లు పడిపోయి మళ్ళీ అక్కడ పోయి పడిపోయి చనిపోయాడు అనే కథనాన్ని వీళ్ళు ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా ముందే ప్లానింగ్ అంతా ఇదంతా అనేది వీళ్ళ వెర్షన్ ఒకటి. రెండవ వెర్షన్ ఏంటంటే అసలు ఈ అక్కడ మద్యమే ఇతను తీసుకోలేదు, ఇదంతా కూడా ఫేక్ వీడియోస్, ఇతను కొట్టిన వాళ్ళే వీడియో తీశారు, ఆ ఫోటోలు తీశారు, ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం, ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగింది. దీంట్లో పోలీసులు కూడా కుమ్మక్కయ్యారనేది ఒక వార్త. అయితే ఇదంతా కూడా దేనికి కూడా ఆధారాలు లేవు. పోలీసులు చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి, కానీ పోలీసులను కౌంటర్ చేసే వాళ్ళ దగ్గర ఏది ఆధారాలు లేవు. ఇతను మద్యం కొనింది వాస్తవం అనేది అర్థమవుతుంది, ఫోటోలు చూసినా కానీ లేకపోతే ఎస్ఐలు చూసినా కానీ. ఇది యాక్సిడెంట్ గా మాత్రమే మనకి ఇప్పటి వరకు కనిపిస్తుంది. ఎందుకంటే హత్య అంటే ఈ విజువల్స్ ఎక్కడైనా కనబడాలి. ఓన్లీ కొంత మాత్రమే అతను మధ్యలో సీసీటీవీలో కనిపించలేదు, మిగతాంతా సీసీటీవీలు 300 సీసీటీవీలు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నిరూపించాలి. నిరూపించకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఇది హత్య అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఇది యాక్సిడెంట్ అని చెప్పడానికి వీళ్ళ దగ్గర, పోలీసుల దగ్గర కంప్లీట్ గా సోర్సెస్ ఉన్నాయి. కానీ మన కాన్స్పిరసీ థియరిస్టులు ఏమైనా మాట్లాడచ్చు, లాజికల్ ఎన్నైనా చెప్పొచ్చు. అతను కాదు కొట్టి అతను తీసుకొచ్చారని చెప్పొచ్చు, లేదు అతన్ని కొట్టి కావాలనే అతని దగ్గరే మందు కొనిపించారు, అతని దగ్గరే డబ్బులు చెల్లింపజేశారు అనేది కూడా ఒక వెర్షన్ అనమాట. ఈ వెర్షన్లకి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఇది ఓన్లీ ఏంటంటే కాన్స్పిరసీ థియరీ. ఆల్రెడీ హర్ష కుమార్ కి నోటీసులు వచ్చాయి హత్య అని చెప్పిన దానికి. సో ఇది హత్య అని చెప్పడానికి ఆధారాలు లేకుండా హత్య అని చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఒక గందరగోళాన్ని సృష్టించడం ఒకటి, రెండవది హిందూ ఫండమెంటలిస్టులు చంపేశారని చెప్పడం,
ఆ, ఇవన్నీ జరుగుతుంది. ఆరోపణలకి ఆధారాలు కనిపించలేదు. ఓన్లీ ఒకే ఒక ఆధారం ఏంటంటే 1 మంత్ ముందు అతనికి బెదిరింపు కాల్స్ వచ్చాయని అతనే పోస్ట్ పెట్టాడని. అతని పోస్ట్ లో కూడా వేగ్ గా ఉంది, నన్ను చంపేస్తారా అంటున్నాడు అనేది అంటున్నాడు, కానీ ఎవరని చెప్పలేదు. నిజానికి మనందరికి కూడా, నాతో సహా మనందరికి ఛానల్స్ కూడా ఎవరో ఒకరు నేను చంపేస్తామని బెదిరిస్తూ కామెంట్లు పెడుతుంటారు. ఇవాళ అదేముంది, కామెంట్లు పెట్టడం పెద్ద విషయం కాదు. నిన్ను చంపేస్తాం, నీ సంగతి తేలుస్తాము, నువ్వు నా చేతికి దొరికితే నువ్వు అయిపోతావు, ఇలాగ మాట్లాడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అంత మాత్రాన ఆ, ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోయినప్పుడు చంపేశారని చెప్పడానికి ఆ, మనకి దగ్గర ఆధారాలు ఉండాలి. సో ఇది మోస్ట్లీ కాన్స్పిరసీ థియరీలనే అర్థమవుతుంది. కానీ చాలా మంది మాత్రం ఆ, ఇతన్ని చంపేశారు, ఈ వీడియోల్ని ఫోటోల్ని మేము నమ్మము, ఇదంతా పోలీసుల మ్యానిపులేషను అనేది అంటున్నారు. అలాంటి అన్నప్పుడు వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు, వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు అన్ని పోలీసులు ఇస్తారు, ఆ సీసీటీవీ ఫుటేజ్ల అథెంటిసిటీని వాళ్ళు ఇండిపెండెంట్ గా పరిశీలించవచ్చు. ఇది ఎవరు చేయట్లేదు. వీళ్ళు ఒక ఫ్యాక్ట్ పెండింగ్ ఏర్పడి ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు. ఒకప్పుడైతే పౌర హక్కుల సంఘం వాళ్ళు, నేను కూడా 5 ఏళ్ళు పనిచేశాను, అప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళి మొత్తం దాన్ని విచారించి ఒక ట్రూత్ ని వెలుగు తీసి పోలీసులది ఎలా తప్పో వివరంగా వివరించేవాళ్ళం. కానీ ఇవాళ ఏమైంది, సోషల్ మీడియా వచ్చి పోస్ట్ పెట్టేసి సైలెంట్గా ఉండడం. దాంట్లో ఏముంది, ఎవడైనా పెట్టచ్చు. వీళ్ళు రిస్క్ తీసుకొని వీళ్ళు ఫామ్ అవ్వాలి, ఒక టీము, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం ఫామ్ అయ్యి తను మొత్తం రూట్ని పరిశీలించండి, మొత్తం ఎవరైతే పోలీసులు వాళ్ళంతా ఎంక్వైరీ చేయండి. అది ఎందుకు చేయరు ఎవరు? అంటే ఇది ఈజీ కదా, పోస్టులు పెట్టడం ఈజీగా కనిపిస్తుంది, కుట్ర థియరీలని ప్రచారం చేయడం ఈజీ, యాక్షన్లోకి దిగడం కష్టం. సో అందుకని నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ డౌట్ ఉంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా ఏర్పడి ఒక బృందం, దాంట్లో ఎక్స్ పోలీసులు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు, లాయర్లను తీసుకోవచ్చు, క్రైమ్ జర్నలిస్టులను పెట్టుకోవచ్చు. అంటే క్రైమ్ని ఎలా స్టడీ చేయాలో, ఇన్వెస్టిగేట్ చేయాలో తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకొని దీన్ని కానీ స్టడీ చేస్తే ఆల్టర్నేటివ్గా అప్పుడు ఇది హత్య అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దాన్ని చెప్పొచ్చు. మన ఆయన కూడా అశోక్ కుమార్ కూడా అదే అన్నాడు, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి అని. ఇప్పుడు ఆ, హర్ష కుమార్కి నోటీసులు వచ్చింది రాజానగరం పోలీస్ స్టేషన్ నుంచి. వాళ్ళు చెప్తున్నది కూడా ఏంటంటే, మీరు హత్య అని చెప్తున్నారు కదా, మీ దగ్గర ఆధారాలు మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. వాళ్ళు అడగడం తప్పులేదు కదా, పోలీసులు అడగడం. నువ్వు హత్యని ఎలా చెప్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఆధారం ఏముంది? కాబట్టి హత్యని చెప్పే వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఇప్పుడు పోలీసులు ఏమో దీన్ని యాక్సిడెంట్ గా నిరూపించడానికి నీట్గా 300 ఫుటేజీ, సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చాలా వేగంగానే స్పందించింది. చంద్రబాబు పర్సనల్ గా దీని మీద ఎస్పీతో కూడా 45 నిమిషాలు మాట్లాడి దీన్ని నిగ్గుదేల్చమని చెప్పాడు. కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన విజువల్స్ అన్ని చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా అతను నెగ్లిజెన్స్ అయితే కనిపిస్తా ఉంది. మనకు తెలుసు, చాలా మంది, నేను నా పర్సనల్ గా చూశాను, తాగుతూ డ్రైవ్ చేసే వాళ్ళని కూడా నేను చూశాను. సో